హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ హబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం స్టాక్ మార్కెట్ అనాలిసిస్, స్టాక్ మార్కెట్ బేసిక్స్ గురించి తెలుసుకుందాం. సో, ఈ ఛానల్లో మనం ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా చేస్తూ ఉంటాం కాబట్టి మీరు లైక్ చేస్తూ ఫాలో చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనం స్టాక్ మార్కెట్ ఇండెక్స్ అంటే ఏంటో డెప్త్ అనాలిసిస్లో తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం కవర్ చేసే టాపిక్స్ ఇవే. సో ఫస్ట్ ఏంటంటే స్టాక్ మార్కెట్ ఇండిసెస్ అంటే ఏంటో నేర్చుకుందాం. నెక్స్ట్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఇండిసెస్. నెక్స్ట్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇండిసెస్. అండ్ లాస్ట్లో మనం వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి. సో వాట్ ఈస్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్? స్టాక్ మార్కెట్ ఇండెక్స్ అంటే ఇది ఒక స్టాటిస్టికల్ మెజర్. కొన్ని గ్రూప్ ఆఫ్ స్టాక్స్ని ట్రాక్ చేస్తుంది, వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో. నార్మల్గా కొన్ని సెక్టర్ వైజ్ చేస్తుంది, బట్ ఆల్సో హోల్ మార్కెట్ యొక్క పెర్ఫార్మెన్స్ని ఇండికేట్ చేయడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. నార్మల్గా మనకి దీన్ని బ్యారోమీటర్ ఫర్ ది స్టాక్ మార్కెట్ అని అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా కేసు తీసుకుంటే సెన్సెక్స్ అనేది 30 లార్జ్ మోస్ట్ యాక్టివ్ ట్రేడెడ్ కంపెనీస్ని ట్రాక్ చేస్తుంది. నిఫ్టీ 50 అయితే టాప్ 50 కంపెనీస్ని ట్రాక్ చేసి స్నాప్ షాట్ ఇస్తుంది హౌ ద మార్కెట్ ఈజ్ వర్కింగ్ అని. సో యూజువల్గా ఈ ఇండెక్స్ ఎవరు డిసైడ్ చేస్తారంటే ఒక కంట్రీ యొక్క ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, ఆ ఫైనాన్షియల్ బాడీస్ కమిటీస్ వేసి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్తో వేరియస్ క్రైటీరియా, స్ట్రక్చర్స్, మెథడాలజీస్తో ఈ ఇండిసెస్ని డిసైడ్ చేస్తారు. నార్మల్గా ఆ క్రైటీరియాస్ ఎలా ఉంటాయంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ చూస్తారు, ట్రేడింగ్ వాల్యూమ్ చూస్తారు. సో ఇలాగా డిసైడ్ చేస్తారు. ఎస్ఎన్పి 500 అంటే యుఎస్లో ఉండే ఇండెక్స్. డిజేఐఏ అనేది కూడా యుఎస్దేని. సో ఎస్ఎన్పి 500 అనేది యాక్టివ్లీ ట్రేడింగ్ పబ్లిక్ కంపెనీస్ ఇన్ అమెరికా, టాప్ 500. సో డిజేఐఏ అంటే టాప్ కంపెనీస్ ఇన్ ఇండస్ట్రియల్ టైప్ కంపెనీస్. సో నిఫ్టీ 50 అనేది టాప్ 50 ఇండియన్ కంపెనీ. ఇది ఎన్ఎస్సి డిసైడ్ చేస్తుంది. సో సెన్సెక్స్ అంటే టాప్ 30 కంపెనీస్, ఇది బిఎస్సి డిసైడ్ చేస్తుంది. ఎఫ్టిఎస్సి 100 అనేది లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉండే టాప్ 100 కంపెనీస్. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఇండియాలో ఉండే బ్యాంక్ సెక్టర్ సైడ్ ఇండెక్స్ ఇది. సో ఇలా సెక్టర్ స్పెసిఫిక్ ఉంటాయి, ఇలా డిజైఐ కదా ఇండస్ట్రియల్ స్పెసిఫిక్ కూడా ఉంటుంది. సో ఇలాగా మనకి వేరియస్ ఇండిసెస్ ఒక్కొక్క కంట్రీలో మార్కెట్ హెల్త్ని ట్రాక్ చేస్తూ ఉంటాయి. సో దీనివల్ల ఇన్వెస్టర్స్కి ఒక ఐడియా వస్తుంది హౌ టు ఇన్వెస్ట్ అని, హౌ ద మార్కెట్ ఈజ్ అని, వెదర్ టు ఇన్వెస్ట్ అట్ రైట్ టైమా, లేకపోతే వాళ్ళు కంపేర్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇండివిజువల్ ట్రేడింగ్ పోర్ట్ఫోలియోని మార్కెట్ పోర్ట్ఫోలియోతో కంపేర్ చేయొచ్చు, ఎంత డిఫరెన్స్ ఉందో అలాగా కంపేర్ చేసుకుంటారు. సో ఇట్ ఈస్ లైక్ ఏ బెంచ్ మార్క్ టు అదర్ పోర్ట్ఫోలియోస్. సో వై డూ వీ నీడ్ ఇండిసెస్? మనకి ఇండిసెస్ వల్ల యూజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనకి ఇట్ పెర్ఫార్మ్స్ యాజ్ ఏ బెంచ్ మార్కింగ్ థింగ్. సో మన ఇండివిజువల్ స్టాక్స్ ఆర్ ఫండ్ పెర్ఫార్మెన్సెస్ని కంపేర్ చేసుకోవడానికి మనం ఇండిసెస్ని వాడుకోవచ్చు. సో మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక పర్టికులర్ స్టాక్ మనం బై చేసుకొని మన పోర్ట్ఫోలియోలో ఉన్నదనుకుందాం.
సో, ఆ టైంకి 1 ఇయర్‌లో మనకి 10% గ్రోత్ వచ్చింది. సో, ఇప్పుడు ఇండిసెస్‌ని అబ్జర్వ్ చేసి మనం కంపేర్ చేసుకుంటే ఇండిసెస్ ఒక 5% వచ్చాయనుకుందాం ఆ పర్టిక్యులర్ టైంలో. సో, అప్పుడు మనం పెట్టుకున్న మన పోర్ట్‌ఫోలియో ఆర్ ఫండ్ పెర్ఫార్మెన్స్ బెటర్ దాన్ ఇండిసెస్ అని మనం మన ట్రేడింగ్ స్ట్రాటజీ బానే వర్కౌట్ అయిందని డిసైడ్ అవ్వచ్చు. సో, ఒకవేళ రివర్స్‌లో ఉంటే లైక్ తక్కువ ఉందనుకోండి. ఇండిసెస్ 15% ఇంక్రీజ్ అయ్యాయి. బట్ అవర్ ఫండ్ పెర్ఫార్మెన్స్ మాత్రం 5%, 6% అలా ఉందంటే దాని మీనింగ్ ఏంటంటే మనం కొంచెం రాంగ్ పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ చేశామని అర్థం. సో, నెక్స్ట్ ఇట్ యాక్ట్స్ యాస్ ఎకనామిక్ ఇండికేటర్. ఎకనామిక్ ఇండికేటర్ అంటే మనకి రెసిషన్స్, ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయిందని. సో, ఇలాంటి ఎకనామిక్ ట్రెండ్స్‌ని ఈ ఇండిసెస్ సిగ్నల్ చేస్తాయి. సో, ఓవరాల్ మార్కెట్ హెల్త్ ఎలా ఉన్నది అనేది మనం ఇండిసెస్ పెర్ఫార్మెన్స్ బట్టి చెప్పొచ్చు. నెక్స్ట్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ డెవలప్మెంట్. అంటే మనకి కొంతమంది పోర్ట్ఫోలియోస్ని డైవర్సిఫికేషన్ చేస్తుంటారు కదా. సో, ఏ సెక్టర్ ఎలా ఇంప్రూవ్ అయిందో అబ్జర్వ్ చేసి వెయిటెడ్ స్టాక్స్ని ఏ ఏ సెక్టర్లో ఏ స్టాక్స్ కొనాలో చూసుకుంటారు. సో, అలాగా పోర్ట్ఫోలియోస్ని వేరియస్ స్ట్రాటజీస్ మెథడాలజీస్ కోసం ఇండిసెస్ని ట్రాక్ చేస్తూ ఉంటారు. సో, ఇండిసెస్ వల్ల మనకి ఆ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో, నెక్స్ట్ ఇన్వెస్టర్ సెంటిమెంట్ అనేది మనం తెలుసుకోవచ్చు. సో, రైజ్ అయినప్పుడు ఫాల్ అయినప్పుడు మనకి ఇన్వెస్టర్స్ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారా ఎకనామీ మీద అనేది ఇండిసెస్ మనకి ఇండికేట్ చేస్తాయి. సో, ఈ 4 థింగ్స్ మనం ఇండిసెస్ నుంచి కొంచెం ఇన్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఇండిసెస్ చూద్దాం. మార్కెట్‌లో వేరియస్ టైప్స్ ఆఫ్ ఇండిసెస్ ఉంటాయి. దానిలో ఫస్ట్ వన్ మార్కెట్ క్యాప్ బేస్డ్ ఇండిసెస్. అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి కొన్ని ఇండిసెస్ ఉంటాయి. దీనిలో 3 టైప్స్ ఉంటాయి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. లార్జ్ క్యాప్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50. మిడ్ క్యాప్ అంటే నిఫ్టీ మిడ్ క్యాప్ 100 అలా ఉంటాయి. అది 100 మిడ్ సైజ్ కంపెనీస్‌ని ట్రాక్ చేస్తది ఎన్ఎస్సిలో. అలానే స్మాల్ క్యాప్ ఇండెక్స్ అంటాం. దీనిలో నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 అని ఉంటది. అది 100 స్మాలర్ కంపెనీస్‌ని ఎన్ఎస్సిలో ఉన్న వాటిని ట్రాక్ చేస్తది. ఇంకో సెకండ్ టైప్ ఏంటంటే సెక్టోరల్ ఇండిసెస్. ఇది మోస్ట్‌లీ సెక్టర్ స్పెసిఫిక్‌గా ఉంటాయి. లైక్ ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా ఇలా ఈచ్ సెక్టర్ పెర్ఫార్మెన్స్‌ని ట్రాక్ చేస్తది. ఐటీ సెక్టర్‌లో నిఫ్టీ ఐటీ అని ఉంటది. దానిలో టాప్ కంపెనీస్ ఉంటాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో అలాగా. నెక్స్ట్ బ్యాంకింగ్ సెక్టర్‌లో నిఫ్టీ బ్యాంక్ అని ఉంటది. అది మేజర్ బ్యాంక్స్‌ని కవర్ చేస్తది. హెచ్‌డిఎఫ్‌సి, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ. నెక్స్ట్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో వస్తే నిఫ్టీ ఫార్మా అని ఉంటది. దీనిలో గూడా మనకి మేజర్ ఫార్మా కంపెనీస్ లైక్ డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా ఇలా ఉంటాయి. సో, నెక్స్ట్ టైప్ ఆఫ్ ఇండిసెస్ ఏంటంటే బ్రాడ్ బేస్డ్ ఇండిసెస్. ఇదేంటంటే మనకి బ్రాడర్ మార్కెట్ పర్స్పెక్టివ్‌లో ఇండిసెస్ అని. సో, సెన్సెక్స్, నిఫ్టీ. సో, ఈ బ్రాడర్ పర్స్పెక్టివ్‌లో ఇండిసెస్ అన్నమాట. సో, ఇవి టైప్స్ ఆఫ్ ఇండిసెస్. ఇప్పుడు మనం బీఎస్సీ, ఎన్ఎస్సి డిఫరెన్సెస్ చూద్దాం. సో, బీఎస్సీ అంటే బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్. ఇది 1875లో ఎస్టాబ్లిష్ చేశారు. బట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఎన్ఎస్సి మాత్రం 1992లో చేశారు. సో, ఇది చాలా రీసెంట్ టైమ్స్‌లో వచ్చింది.
బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ఏషియా. ఎన్ఎస్సి అనేది చాలా మోడర్న్ అండ్ అడ్వాన్స్డ్ టూల్స్ యూస్ చేసే స్టాక్ ఎక్స్చేంజ్. సో బిఎస్సిలో లిస్ట్ అయిన కంపెనీస్ 5,000 ఉన్నాయి, అరౌండ్ 5,000. అలానే ఎన్ఎస్సిలో అయితే 2,000, క్లోజ్ టు 2,000 కంపెనీస్ లిస్ట్ అయి ఉన్నాయి. ఇవి చాలా యాక్టివ్గా ట్రేడ్ అయ్యే కంపెనీస్. నెక్స్ట్ బిఎస్సి మెయిన్ బెంచ్ మార్క్ ఇండెక్స్ ఏంటంటే సెన్సెక్స్, వేరేజ్ ఎన్ఎస్సి ఇది నిఫ్టీ 50. నెక్స్ట్ సెన్సెక్స్ అంటే మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా, ఇట్ ఈజ్ 30 మేజర్ కంపెనీస్ యొక్క ఇండెక్స్. నిఫ్టీ 50 అనేది టాప్ 50 మేజర్ కంపెనీస్ యొక్క ఇండెక్స్. ఇది నిఫ్టీ 50 అనేది ఎన్ఎస్సి డిసైడ్ చేస్తారు, సెన్సెక్స్ అనేది బిఎస్సి డిసైడ్ చేస్తుంది. సో వాళ్ళకి వేరియస్ క్రైటీరియాస్, మెథడాలజీస్ ఉంటాయి కదా. సో ఎవ్రీ ఇయర్ లేకపోతే ఫ్యూ టైమ్స్ అప్డేట్ చేస్తూ ఉంటాయి. సో ఆ 30 కంపెనీస్, ఈ 50 కంపెనీస్ ఫిక్స్ ఉండవు. సో ఏదైనా వీక్ పెర్ఫార్మెన్స్ కంపెనీ ఉంటే దాన్ని నిఫ్టీ 50 నుంచి తీసేయవచ్చు. సో అలా ఉంటాయి. నెక్స్ట్ బిఎస్సిలో మనకి ట్రేడింగ్ వాల్యూమ్ చాలా తక్కువ ఉంటుంది అండ్ ఆల్సో లిక్విడిటీ తక్కువ ఉంటుంది. బట్ ఎన్ఎస్సిలో మనకి లిక్విడిటీ, ట్రేడింగ్ వాల్యూమ్ రెండు ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడైనా ట్రేడ్ చేసినప్పుడు ఎన్ఎస్సిలో చేస్తే మనకి ఫాస్ట్గా ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ ట్రేడర్స్ యాక్టివ్గా ఉంటారు. కానీ బిఎస్సిలో చేస్తే కొంచెం స్లోగా ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అది డిఫరెంట్. సో అదర్ ఇండిసెస్ విచ్ ఆర్ కంట్రోల్డ్ బై, మేనేజ్డ్ బై బిఎస్సి ఏంటంటే బిఎస్సి 100, బిఎస్సి 200, బిఎస్సి ఫార్మా, బిఎస్సి మెటల్. ఎన్ఎస్సిలో మనం చూసుకుంటే నిఫ్టీ నెక్స్ట్ 50, నిఫ్టీ 500, నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇలా ఉంటాయి. సో ఇది డిఫరెన్సెస్ బిట్వీన్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్టాక్ మార్కెట్ ఇండెక్స్ డెఫినేషన్, వేరియస్ టైప్స్, బెనిఫిట్స్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఎన్ఎస్సి, బిఎస్సి ఇలా నేర్చుకున్నాం కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. సో దట్ ఫ్యూచర్ వీడియోస్లో కూడా మీకు ముందే నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ కరెంట్ మార్కెట్ న్యూస్కి లేకపోతే స్టాక్ మార్కెట్ బేసిక్స్కి అప్డేట్గా ఉండొచ్చు. సో థ్యాంక్ యూ.